చెప్పండి, అసలు మీ బాధ ఏమిటి? నా పైన కేసుల మీద కేసులు వేస్తున్నారు రాజాలు. అంటే నీ తప్పు లేకుండానే వేస్తున్నారా? తప్పుంది రాజా, తప్పుంది. నేను చాలా తప్పుడు మాటలు మాట్లాడాను. మరి అలాంటప్పుడు తప్పే ఉంది కేసులు వేయడంలో? రిపోర్టర్ రాజా, ఒక కేసు పైన అరెస్ట్ చేసి కొన్ని రోజులు ఉంచి బెయిల్ వచ్చాక ఇంకో కేసు పెట్టి మళ్ళీ లోపలేస్తున్నారు బయటికి రాకుండా. మరి కేసు నమోదైనప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది కదా. ఏమి చట్టమో ఏవో రిపోర్టర్ రాజా, రాష్ట్రంలో ఉన్న అన్ని స్టేషన్లకి తిప్పుతున్నారు. అంటే అన్ని చోట్ల నీ పైన కేసులున్నాయన్నమాట. నాకు ఆపరేషన్ అయ్యింది, 2 చోట్ల స్టడ్స్ వేశారు. నాకు చాలా బాధగా ఉంది, పెయిన్ఫుల్ గా ఉంది. ఏడు పాపు అంటే ఏంటి నువ్వు చెప్పేది? నీ ఉద్దేశం ఏంటి? ఈ రోజే బెయిల్ వస్తుంది, విడుదల అయిపోతున్నా అనుకునే లోపే మళ్ళీ కేసు పెట్టి 10 రోజులు రిమాండ్ అన్నారు. నేను బతకలేను, చచ్చిపోతా. అంటే మీరు చట్టాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? బ్లాక్ మెయిల్ కాదు, బెదిరింపు కాదు రాజాలు. నా వల్ల కావడం లేదు. దీనికన్నా ఆ నరకమే బెటర్. నేరం చేసినప్పుడు శిక్ష అనుభవించాలి కదా. జడ్జి ముందు అసలు ఏం చెప్పావు నువ్వు? ఏం చెబుతా రాజా, నేను చేసింది నేరం అనుకుంటే నన్ను చంపేయండి, అంతేకాని ఈ టార్చర్ నేను భరించలేకపోతున్నాను. ఏపీ పోలీస్ స్టేషన్ యాత్ర నేను చేయలేను అని చెప్పాను రిపోర్టర్ రాజా. దానికే జడ్జి గారు ఏమన్నారేంటి? ఆయన చాలా తెలివిగా సమాధానం చెప్పారు. మేము చట్ట ప్రకారం నడుచుకునే వాళ్ళం, ఎవరికి ఏ శిక్ష పడుతుందో న్యాయాలు చూసి తీర్పిస్తాం, మిమ్మల్ని మేమెందుకు చంపుతాం అని అన్నారు రాజా. దానికి మీరేమన్నారు? నా ఆరోగ్యం బాలేదు, నేను లోపల ఉండలేను, మీకు దండం పెడతా, మీరే కాపాడాలి సార్ అని ప్రాధేయపడ్డాను. అప్పుడు జడ్జి గారు ఏమన్నారు? కాపాడటానికి శిక్షించడానికి నేను చట్టాన్ని చేతిలోకి తీసుకోను, సాక్ష్యాలు వాదోపవాదాలు పరిశీలించి తీర్పిస్తా అని జడ్జి గారు అన్నారు. అసలు ఇదంతా కాదు మెంటల్ రాజా. తప్పుడు కోతలు కోస్తున్నప్పుడు అది నీకు తప్పు అనిపించలేదా? బుద్ధి గడ్డి తిని నోటికొచ్చిన బూతులు తిట్టాను. మా నాయకుడు జలగన్న ఉన్నాడనే అడ్డతో రెచ్చిపోయాను. ఆయన ఇప్పుడు హ్యాండ్ ఇచ్చాడు. డబ్బుల కోసమో పదవుల కోసమో ఆశపడితే ఇట్టాగే ఉంటది అనుకుంటా. మీ శిక్షలో ఇప్పుడు ఎవరైనా భాగం పంచుకుంటారా? ఎందుకు పంచుకుంటారు రాజా, వాళ్ళకేం అవసరం? నిజాన్ని చాలా లేటుగా తెలుసుకున్నా, అప్పుడు ఒరిగినందుకు ఇప్పుడు అనుభవిస్తున్నా. ఇంకేమైనా చెప్పేది ఉందా? ఏం చెబుతారు రాజా, ఇంకా ఎన్ని స్టేషన్లు తిరగాలో తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇంకా ఎన్ని కేసులు పెట్టబోతున్నారో. అంతమంది కేసులు పెడుతున్నారంటే నువ్వు ఎంతమందిని ఇబ్బంది పెట్టావో. నాకు బుద్ధి వచ్చింది రాజా. నేను బయటికి వెళ్లే లోపు బతికి బట్ట కట్టుంటే అది చాలు. నోరు మాట్లాడకుండా కుక్కిన పేరులా ఇంట్లో పడి ఉంటా. మళ్ళీ జన్మలో నోరు తెరవను. ఈ బుద్ధి ఏదో ముందే ఉంటే నీ బతుకు బాగుండేది. నీలాంటి బూతు బ్యాచ్లకి నీ జీవితం ఒక గుణపాఠం అయింది. ఇదిగో మెంటల్ రాజా, కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు. అంతే రాజా, నా బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయింది.